హలో వివర్స్, నమస్తే అండి. వివి షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని ఇప్పుడు మీరు తిలకిస్తున్నారండి. మా రిలేటివ్ అమ్మాయి తోటకూర కర్రీ తయారు చేస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా తోటకూరని చిన్న పీసెస్లా కట్ చేసి వాటర్లో ఒక 2 నిమిషాలు పెట్టి నానబెట్టేసిందండి. ఇక పెద్దిల్లిపాయ పీసెస్ అండి, పెద్దిల్లిపాయల్ని పీల్స్ తీసేసి వాటర్లో యాడ్ చేస్తుందండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు ఈ తోటకూర కర్రీ రెడీ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ తోటకూర కాళ్ళండి. ఇక టమాటా పీసెస్, పచ్చిమిర్చి, టమాటా అన్నీ వాటర్లో యాడ్ చేసిందండి. తోటకూరని ఇలా చాలా చిన్న పీసెస్లా కట్ చేసిందండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు ఈ తోటకూర కర్రీ రెడీ చేస్తుందండి. మీకు వాయిస్ ఓవర్ ద్వారా నేను ఈ వీడియోని ప్రజెంట్ చేస్తున్నాను వ్యూవర్స్. తప్పకుండా మా వీడియోని తిలకిస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియో నచ్చితే. చూస్తున్నారు కదా, ఈ విధంగా టమాటా పీసెస్ చిన్న పీసెస్లా కట్ చేసిందండి. బాండ్లీలో పెద్ద గరిటెతో ఆయిల్ యాడ్ చేసిందండి. 1 నిమిషం తర్వాత ఆయిల్ వేడెక్కాక పోపు మసాలా సీడ్స్, పెద్దిల్లిపాయ పీసెస్, పచ్చిమిర్చి పీసెస్, టమాటా పీసెస్ అందులో యాడ్ చేసిందండి. పోపు మసాలాలు డ్రై రెడ్ చిల్లీస్ కూడా ఉన్నాయండి. అవి కూడా వీటితో పాటు చక్కగా ఫ్రై అవుతున్నాయండి. ఇక పచ్చిపప్పు, 1 టీ స్పూన్ పచ్చిపప్పుని వాటర్లో యాడ్ చేసి పక్కన పెట్టిందండి. 2 నిమిషాల్లో అవి కొద్దిగా నానతాయి కదండి, అవి కూడా తోటకూరతో పాటు యాడ్ చేయాలని చెప్పేసి పక్కన పెట్టిందండి. తోటకూర ఎన్నో వెరైటీస్తో తయారు చేస్తారు కదండి, కర్రీ, ఫ్రై అండ్ దాల్లో కూడా. ఇక తోటకూరని ఇప్పుడు ఈ ఫ్రై అవుతున్న పీసెస్లో యాడ్ చేస్తుందండి. ఏ విధమైన మసాలాలు లేవండి, ఓన్లీ రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్, ఆయిల్, ఇంతవరకేనండి. పెద్దిల్లిపాయ పీసెస్, టమాటా పీసెస్, పచ్చిమిర్చి అండి. పోపు మసాలాలు ఫ్రై అయ్యాయండి. ఇక పచ్చిపప్పుని కూడా అందులో యాడ్ చేసేసిందండి. పచ్చిపప్పుని ముందుగా ఒక 2 నిమిషాల ముందుగా నానబెట్టిన పచ్చిపప్పుని అన్నీ ఈ విధంగా మిక్స్ అవుతున్నాయండి. కొద్దిపాటి పసుపుని యాడ్ చేసి 1 నిమిషం వరకు ప్లేట్తో కవర్ చేసిందండి. ఆ తర్వాత 1/2 స్పూన్ ఉప్పు యాడ్ చేసిందండి. చూస్తున్నారు కదా, ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసిందండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఈ కర్రీ రెడీ అయిపోయిందండి. మా ఈ చిన్న వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.